నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. తమ కార్యకర్తలు నేతలపైన దాడులు చేస్తున్నారని ఇప్పటివరకు జరిగిన అకృత్యాలకు సంబంధించి ఆయన జంతర్ మంతర్ దగ్గర గొంతెత్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు ఆయన ధర్నా చేయడం ఒక విషయం అయితే దానికి మద్దతుగా ఇండియా కూటమిలోని వ్యక్తులు రావడం ప్రస్తుతము ఇప్పుడు డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఏ సంకేతాలను రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు, అటు మోదీకి సంఖ్యాబలం పరంగా ఎలా ఉందనేది తెలుసు. ఇప్పుడు ఇటు రాజ్యసభ మెంబర్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కొంత స్ట్రాంగ్ గా ఉన్న విషయం తెలిసిందే. మరి ఇండియా కూటమి నేతలు అనూహ్యంగా తెర మీదకి రావడాన్ని ఎలా చూడాలి, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్కారం. ఏంటి అసలు ఇవాళ ధర్నా ఫ్లాప్ అయిపోతుంది, ఏదో చేద్దామని వెళ్ళిపోయాడు కానీ ఏది అవ్వదు అంటూ రకరకాల వాదనలు స్టార్ట్ కాకముందే వినడం జరిగింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ మన అఖిలేష్ యాదవ్ వచ్చాడు, మజ్లిస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చారు, డిఎంకే నుంచి సపోర్టు, అసలు ఏడీఎంకే నుంచి సపోర్టు. చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ అక్కడ కనిపిస్తుంది. అందులో ఇండియా కూటమి మెంబర్స్ అందరూ. ఏం జరుగుతుంది అసలు? అంటే ఒక లోకల్ ఇష్యూని నేషనలైజ్ చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ట్రై చేశాడు. అంటే ఏదో రకంగా ఇప్పుడు చంద్రబాబుని బెదిరించడం, చంద్రబాబుని అంటే చంద్రబాబు అసలు గజగజ వణుకుతున్నాడని కూడా కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు జగన్ అంటే. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు ఒక సంసార పక్షంగా రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళి అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలని ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే శాంతి భద్రతలు వైఫల్యం చెంది మొత్తం రాష్ట్రంలో అంతా కూడా హత్యాకాండ జరుగుతుంది అనేది ఒక ప్రచారం తీసుకురావడం ద్వారా చంద్రబాబు చర్యలకు బ్రేక్ వేయాలి, చంద్రబాబు ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే స్ట్రాటజిక్గా ఇది ఒక రాజకీయ వ్యూహంగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు దానిలో భాగంగా ఇప్పుడు ఆయన మొన్న అక్కడికి వినుకొండ పోయి అక్కడ హడావుడి చేశాడు, ఆ రషీదు చనిపోయాక. ఆ తర్వాత అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఆయన చాలా చెప్తున్నాడు, కానీ స్టాటిస్టిక్స్ దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని వీళ్ళు అబద్ధాలు ఉన్నాయి అనేది కూడా చెప్పలేము. అంటే రాజకీయ పరమైన విమర్శలు, రాజకీయ పరమైన ఆరోపణలు చేసేటప్పుడు వీళ్ళు అబద్ధాలు చెప్పడానికి కూడా ఎవరు నాయకులు కూడా వెనకాడరు. అయితే ఇవాళ జరిగింది ఏంటంటే, ఇప్పుడు మొన్నటి వరకు మోడీకి వీళ్ళు మద్దతు ఇస్తామని చెప్పారు. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు. అంటే 14 మంది బలం కూడా మోడీ వెనకమాలే ఉంటుంది, మేము కూడా ఎన్డీఏ తోటే ఉంటామని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పాడు. అంటే ఇక ఆయన చెప్పాడంటే పార్టీ లైన్. వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఏంటంటే అక్కడికి పోయాక విజయసాయిరెడ్డి అక్కడ పొలిటికల్ మేనేజ్మెంట్ అంతా చూస్తాడు. ఆయన వాళ్ళ ఇప్పుడు ఈ ధర్నాకి హైలైట్ కావాలి అంటే వీళ్ళే పోయి అక్కడ ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరు జంతర్ మంతర్. అంటే అక్కడ లోకల్ రౌడీలు కొంతమంది కావాలి. అంటే లోకల్గా ఉండే రౌడీలు అనండి, లోకల్ ఐకాన్స్ కానివ్వండి, లోకల్ పర్సన్స్. మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే లోకల్గా కాస్త పేరున్నాళ్ళు, ప్రఖ్యాతులు ఉన్నాళ్ళు మనతోటి వస్తే అది ఆప్టిక్స్ సక్సెస్ అవుతాయి. అట్లా దానికి వాళ్ళు వ్యూహం పన్నారు. ఇప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు ఇండియా కూటమిలో ఖాళీగా ఉన్న బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్, ఆ ఎస్పీకి అదే పార్టీకి సంబంధించిన రాంగోపాల్ యాదవ్, అట్లాగే మమతా బెనర్జీ పార్టీ నుంచి వచ్చారు, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి వచ్చారు, ఇట్లా అన్నా డిఎంకే నుంచి వచ్చారు. అంటే వాళ్ళందరికి కూడా ఇప్పుడు వాళ్ళంతా యాక్చువల్గా ఇండియా కూటమిలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో లేకపోవటం వలన అంటే ఇండైరెక్ట్ గా ఆయన మోడీకి మద్దతు ఇస్తున్నాడు, మోడీ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు ఉన్నప్పుడు కూడా ఆయన ఏ కూటమిలో లేడు. అంటే ఆయన ఛాయిస్ ఓపెన్ అనమాట. అందుకని ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు రేపు నెంబర్స్ కావాలి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది ఒక పెండింగ్ ఉంది. మొన్న జనరల్గా ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ అధికార పక్షం వాళ్ళు అయితే ప్రతిపక్షంలో ఇంత బలం ఉంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఉండేదానికి వీళ్ళు ఓటింగ్కి వెళ్ళారు. జనరల్గా స్పీకర్ ఓటింగ్ కూడా చాలా కాలం తర్వాత, ఎన్నో దశాబ్దాల తర్వాత మనకు జరిగింది. అందుకని ఇప్పుడు ఒక ఊహాగానం ఏంటంటే, మేము మీ డిప్యూటీ స్పీకర్ పదవికి మేము సపోర్ట్ ఇస్తాము, మేము అంటే ఉన్నది వీళ్ళకి 3 అయినా సరే, 3 కష్టకాలంలో ఇప్పుడు వాళ్ళకి నెంబర్స్ తక్కువనే కాబట్టి 3 నెంబర్సే కాబట్టి మేము సపోర్ట్ ఇస్తాము అని ఒక ఎర వేసి, అంటే అది మాట్లాడుకుని మ్యూచువల్గా పరస్పర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఉంటారని నేను అనుకున్నాను. అదే సమయంలో ఇప్పుడు ఇండియా కూటమిలో ప్రధాన పాత్రధారైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చుంటే అసలు కథ రసవత్తరంగా ఉండేది.
ఇంకా చాలా అంశాలకు తెరలైపోయే సిచ్యువేషన్స్ ఉండేవి నిజంగా. అంటే ఇక్కడేమో చెల్ల ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇండియా కూటమి వస్తే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తోటి మళ్ళీ కలవబోతున్నారా అన్న ఇంకొక డిస్కషన్. బట్ అది ఎంత సెకండ్ టాపిక్ తీసుకుంటారు సార్. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన విధానం, ఎందుకంటే ఇప్పుడు అక్కడ నరేంద్ర మోదీ మద్దతు అడగకపోయినా ఈయన ఆల్రెడీ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేమో ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు పిలవడం వల్ల వచ్చిన వాళ్ళ, లేకపోతే ఈయనను వాళ్ళ వైపు లాక్కోవడానికి వచ్చిన వాళ్ళ? అంటే మ్యూచువల్ గా ప్రయోజనం ఉంటుంది. అంటే విజయసాయి రెడ్డి పోయి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మనమంతా డెమోక్రటిక్ పార్టీస్ కాబట్టి మీరందరూ రావాలంటే, ఆ మధ్య కాలంలో కేసీఆర్ ను కూడా వచ్చి అఖిలేష్ యాదవ్ కలిశారు. అంటే వాళ్ళు కూడా రకరకాల కాంబినేషన్స్, అంటే ఆయనకు కూడా క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఇండియా ఫ్రంట్ లో ఉన్నారు, ఇప్పుడు మన యూపీలో కాంగ్రెస్ వాళ్ళు కలిసి మంచిగా స్థానాలు సంపాదించారు, కానీ ఇంకా వాళ్ళకి పార్ట్నర్స్ కావాలి. పార్ట్నర్స్ ఉంటే గానీ ఇప్పుడు ఆ ఇండియా కూటమి బలపడదు. అందుకని ఇప్పుడు వీళ్ళు వాళ్ళని అడుగుంటారు, మేము ఇట్లా ధర్నా చేస్తున్నాము, ఇట్లా మరి శాంతి భద్రతలు, ఇట్లా డెమోక్రసీకి సంబంధించిన అంశము, ఇది ఫెడరలిజానికి సంబంధించిన అంశము, మరి మోడీ కూడా చంద్రబాబుకి మద్దతిస్తున్నాడు, మా వాళ్ళందరినీ ఒక పొలిటికల్ పార్టీని ఈ రకంగా మా వాళ్ళని మర్డర్లు చేయటము, ఇళ్ళు దహనం చేయటం, ఆస్తులు తగలబెడతాం అనేది ఇది మరి ఏ రాజకీయ పార్టీ కూడా డెమోక్రసీలో మీరు ప్రోత్సహించకూడదు, దాన్ని నిరసించాలి కాబట్టి అని చెప్పుకొని తీసుకొచ్చారు వాళ్ళు. సరే, వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నికల పనికొచ్చేవాళ్ళు, వాళ్ళు రాజకీయం ఏం లేదే ఎవరినే రారు కదా నాయకులు, మనం బయట పిలిస్తే రారు కదా. అందుకని వాళ్ళ ప్రయోజనం వాళ్ళకుంది, వీళ్ళ ప్రయోజనం వీళ్ళకుంది. ఇవాళైతే అక్కడ ఆ స్టేజ్ని జంతర్ మంతర్లో ఆ స్టేజ్ని రక్తి కట్టించడానికి వాళ్ళు రావటం అనే అది ఖచ్చితంగా పనికొచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో ఈయన స్ట్రాటజిక్ ప్లే చేసిన ధర్నా ఫ్లాప్ అయినట్ట, లేకపోతే హిట్ అయినట్ట? అంటే దానివల్ల ఇమీడియట్ గా ఫలితాలు ఏం రాకపోయినా సరే ఆయన ఒక దృష్టిని ఆకర్షించడానికి, దేశం దృష్టిని ఆకర్షించడానికి ఢిల్లీలో ఉన్న ఒక ఇండియా కూటమిలో ఉన్న నాయకులను ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఒక రకంగా అది సక్సెస్ అయినట్టే అనుకోవాలి. అది అంటే పూర్తిగా ఫెయిల్ అవుతుంది, కేవలం ఇక్కడి నుంచి ట్రైన్లు బస్సులు విమానాలు వేసుకుని పోయి వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అక్కడ చేస్తే అక్కడ ఎవడు పట్టించుకుంటాడు. ఈ కొన్ని టోపీలు కనపడినాయి కాబట్టి. అట్లాగే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా ఉద్ధవ్ థాకరే గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే వీళ్ళందరూ వచ్చారు కాబట్టి కొంత దానికి ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. వీళ్ళు ఎవరు రాకుండా ఉంటే మనకు అవసరం కూడా ఉండేది. అసలు ఇంకా దాని స్టోరీ ఇంకోలా ఉండేది నిజంగా. అయితే వీళ్ళెవరు రాకపోయింది ఉంటే ఏదో ఆర్భాటం చేశాడు, తర్వాత తోక ముడుచుకుని వచ్చారు అన్న ఈ కథనాలు మనం చూసే సిచ్యువేషన్స్. అయితే దీంట్లో కొసమెరుపు కూడా చెప్తాం మీకు. కొసమెరుపు ఏంటంటే చిత్తూరుకు చెందిన ఆయన జడ్జి రామకృష్ణ ఉన్నాడు కదా, జడ్జి రామకృష్ణ అక్కడ ములాయం సింగ్ వెళ్తుంటే ధర్నా నుంచి వచ్చి ఆపాడు. ఆపి ఈ వీళ్ళేంటి, వీళ్ళకి మీరు మద్దతు ఇవ్వటం ఏంటి, వీళ్ళు చాలా దుర్మార్గులు అంటే ఆయన కూడా విక్టిమ్. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన మీద కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు జడ్జి రామకృష్ణని. ఆయన ములాయం సింగ్ ఆపి మళ్ళీ వాళ్ళకి చెప్పాడు, ఇట్లా వీళ్ళకి మీరు అసలు మద్దతుగా రాకూడదని. అది కొసమెరుపు అన్నమాట. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈయన శాంతి భర్త కూడా అంటే ఇవన్నీ కూడా ఉపకథలు. అంటే ఈ ధర్నా అనేది మెయిన్ స్టోరీ అనుకుంటే దానికి ఉపకథలు అనమాట. సినిమాలో మెయిన్ స్టోరీ మళ్ళీ దాంట్లో ఒక లైన్ ఉంటది కదా. అట్లా శాంతి భర్త మదన్ మోహన్ కూడా నాకు జరిగిన అన్యాయం సంగతి ఏందని, మీ అన్యాయం సరే నా అన్యాయం, నా భార్యను ఎత్తుకుపోయారు అన్నట్టుగా ఇక ఆయన ద్రౌపది ముర్ముకి అంటే ఇది మామూలుగా సినిమాలో పక్కన కొన్ని పాత్రలు ఉంటాయి కదా, హీరో హీరోయిన్ కాకుండా, అట్లా ఈ మొత్తం దీన్ని రక్తి కట్టిస్తానికి వీళ్ళిద్దరు కూడా పనికొచ్చారు. మొత్తానికి ట్విస్ట్లు, ఓవైపు ఎవరి స్వార్థాలు ఎవరి ప్రయోజనాలు దాని ప్రకారం అయితే నడిచిపోయింది. దాన్ని క్యాష్ చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ గా వీళ్ళందరినీ తీసుకెళ్ళటం, వాళ్ళందరినీ ఆకర్షించడానికి అక్కడ విజయసాయి రెడ్డి ద్వారా లాబింగ్ నడపటం, ఇక అంటే తన శక్తిని నిరూపించుకోవటానికి, అంటే తనకి ఢిల్లీలో ఇంత పవర్ ఉందని నిరూపించుకుంటేనే ఇటు మోడీ అయినా సరే రేపు ఆయన జోలికి ఇమీడియట్గా రాకుండా ఉంటాడు. లేదంటే తన ఎన్డీఏలోకి రమ్మని, అంటే మొన్న వీళ్ళు ఎన్డీఏలో ఉంటామని కూడా అడిగారు. యాక్చువల్గా అంతకుముందు అంటే మాకేదో ఆ క్రిస్టియన్ ఓట్లు అయినా దెబ్బతింటే బీజేపీలో ఏదో అనుకున్నాడు, కానీ ఎలక్షన్లో ఓడిపోయేదానికి వాళ్ళు మేము ఎన్డీఏలో ఉంటాము అని కూడా వీళ్ళు ఆఫర్ చేశారు, కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. అట్లా ఇంకో పక్కన ఎన్డీఏ కూటమిలోకి రావటానికి అదే ఈ మధ్య శివకుమార్ తోటి జరిగినాయి అన్నారు, కానీ
అది వాళ్ళ జరగలేదు. కానీ అంటే ఆప్షన్స్ ఒక విధంగా మోడీని బెదిరించడానిక, మీరు మాకు ఎన్డీఏలో ప్లేస్ కల్పించకపోవటం కానీ మాకు మద్దతు కానీ ఇవ్వకపోతే మాకు ఆప్షన్ ఉంది, మేము మిమ్మల్ని దెబ్బ కొట్టే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమి బలంగా ఉంది. మొన్న వాళ్ళు మోడీకి మెజారిటీ తగ్గించగలిగారు వాళ్ళు 400. అందుకని ఇప్పుడు ఏమీ అంత తేలిగ్గా లేదు, ఇండియా కూటమి బలంగా ఉంది కాబట్టి ఇట్లా అటు కూడా ప్రెషర్ టాక్టిక్స్ అంటే మాస్టర్ స్ట్రోక్ అంటాం కదా, ఆ మాస్టర్ స్ట్రోక్ ని వాళ్ళు ఉపయోగించారు. నాది ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉండడము, గతంలో అటు బీజేపీ అండతోటి ఆయన మీద కేసులకు సంబంధించి కొంత మందగించడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఇలాంటిది ఏదైనా చేస్తే మళ్ళీ అవన్నీ తిరగదోడే అవకాశం ఉంటుందన్న ఆలోచన, భయము ఇక్కడ ఉండదని అనుకోవచ్చా? అంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే మొన్నేమో ఒక ఆఫర్ వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అంటే వాళ్ళు వాడుకున్నారు కానీ ఏం పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోపోయి దానికి తోడు ఈ మధ్యలో చంద్రబాబు కూడా పోయి అమిత్ షాకి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ అదుపు చేయకపోతే చంద్రబాబు నాయుడు తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఈయన రోజు ఏదో రకంగా ఇట్లా న్యూసెన్స్ చేస్తుంటే రాష్ట్రాన్ని, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతకుముందు ఎట్లయితే పోలీసులను ఉపయోగించి ఇమీడియట్గా అందరినీ జైల్లో పెట్టి కేసులు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నా సరే ఆయన అంత దూకుడుగా పోవడానికి ఇష్టంగా లేడు. ఎందుకంటే ముందు అమరావతి, పోలవరం తన ఒక డెవలప్మెంట్ కోసం వచ్చాడు కాబట్టి ఈ గొడవలన్నీ పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ జరుగుతుంది, బయట నుంచి వచ్చే పెట్టుబడులు కూడా రావనేది ఆయనకు భయం ఉంది. అందుకని ఆయన బలహీనతను కూడా ఇప్పుడు ఆయన బలహీనతో ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా కూటమిలోని ముఖ్య నేతలంతా అక్కడికి రావడం జరిగింది, బట్ కాంగ్రెస్ రాలేదు. ఇప్పుడు ఆకర్షించాలి అని అంటే మెయిన్ అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి ఏదో ఒక దూత వస్తే తప్పితే ఇటు వైపు నుంచి సిగ్నల్ అయితే రాదు. అంటే గతంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుతాడు, విలీనం అయిపోతుంది అంటే రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూటమి సభ్యులు రావడాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి సఖ్యత ఏదైనా ఏర్పడుతుంది అనడానికి ఏదైనా సంకేతమా, లేకపోతే పాసిబుల్ కాదు, ఓన్లీ అక్కడ హంగామా చేయడం కోసమే వీళ్ళను అట్రాక్ట్ చేశాడు ఆ ఇంటి? అంటే అది వాళ్ళు పూర్తిగా వ్యూహం ఎట్లుందనేది చెప్పలేము. అదే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎన్డీఏలోకి వెళ్తాడా లేదా అనేది ఒకటి. విజయసాయి రెడ్డి కూడా మేము ఎన్డీఏ కాదు ఇండియాలోకి వెళ్తామనే ఒక సంకేతం ఇచ్చాడని కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బేరీ చేసుకుంటారు సిచ్యుయేషన్. ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోతే ఇప్పుడు ఇండియా కూటమి బలపడితే నెక్స్ట్ అసలు ఏంది, డిసెంబర్లో మోడీ ప్రభుత్వం పడిపోద్ది, ఒక ఏడాదిలో మోడీ ప్రభుత్వం పడిపోద్ది, మోడీ కూడా బలహీనపడుతున్నాడు, ఇంత ముందులో లేడు. అందుకని ఏంటంటే మోడీ తోటి చంద్రబాబు ఉన్నాడు కాబట్టి మనం నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమైనా ఇండియా కూటమి బలపడితే ఇక్కడ ఇంకో ప్రామిస్ కూడా ఉంది, రాహుల్ గాంధీ ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద ఇస్తానన్నాడు. నెక్స్ట్ దాన్ని ఎలక్షన్స్ లో దాన్ని వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళు అడగని కూడా అడగలేదు, మేము ఇస్తామని కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళతో ఉండటం ద్వారా అదొక ఇష్యూని చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇవన్నీ వాళ్ళు కూడా బేరీ చేసుకుని, అంటే ఇప్పటికిప్పుడే ఏం జరగదు. అంటే కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళు పిలిచారో లేదో తెలీదు, అది గమ్మనంగా ఉన్నారు. అంటే ఈ పార్టీలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లిబరల్ గా వచ్చే పార్టీస్. ఓకే, అందుకని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మాక్సిమం దేనికైనా వెళ్ళే ఆ సందర్భానికి తగ్గట్టు మోల్డ్ ఏ పార్టీ అంటే వాళ్ళు ఓపెన్ గా ఉంటాయి. వాళ్ళకి ఇండియా కూటమిలో కూడా కొహరెన్స్ మొదట్లో అంత లేదు, ఎవరు గొడవ వాళ్ళదే, మళ్ళీ కలిసి వచ్చేటప్పుడు అన్నట్టే ఉంది. అంటే ఒక ఉమ్మడి కార్యక్రమం కానీ లేదంటే అందరూ కలిసి ఒకే మాట మీద నిలబడాలి అనేది అంత క్లియర్ కట్గా లేదు, అంత కొహరెన్స్ లేదు. అందుకని లేదంటే మన ఎలక్షన్స్ లో ఇంకా వాళ్ళకి మన ఊపికి ఇంకా సీట్లు వచ్చాయి, మధ్య మధ్యలో ఎవరు కన్వీనర్ గా ఉండాలా, ఎవరు ప్రధాని కావాలా అనే దాని మీద గొడవలు, సఖ్యత లేకపోవడం. అందుకని ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక ఇండియా అనేది ఒక లూజు ఇది కాబట్టి దానివల్ల కూడా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ కి చెప్పి వచ్చారని అనుకోలేము. కాంగ్రెస్ ని వాళ్ళు మరి పిలవటానికి ట్రై చేస్తే వాళ్ళు రాలేదా, లేకపోతే వీళ్ళు అసలు పిలవలేదు అనేది కూడా ఇప్పటి వరకు ఇంకా స్పష్టత లేదు. ఇంకా నాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మదన్ మోహన్ మన ఉప గురించి ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డిని కాస్త పక్కన పెట్టారు, సహాయని రాగన నడుస్తుంది, నేతలు ఎవరు మాట్లాడట్లేదు, రకరకాల కథనాలు చూసాం. బట్ ఢిల్లీలో చక్రం తిప్పింది విజయసాయి రెడ్డి అని అంటే అధినేత ఏవి నమ్మలేదని అనుకోవాలా, లేకపోతే ఇలాంటివి కామన్ లైట్ తీసుకున్నాడా, ఎలా చూడాలి? అంటే ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ అది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఆయన అవినీతి చేయలేదని ఈయన అనుకోడు. ఎందుకంటే వాళ్ళ నలుగురు ఆ టైంలో ఏమేం చేశారో అన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసు. వీటిలో ఆయనకి ఎంత చేరినాయో
వీళ్ళు ఎంత ఉంచుకున్నారు, వాటాలు పంచుకోవటం కూడా ఉండే ఉంటుంది. అందుకని ఎలిగేషన్స్ వచ్చినందువల్ల విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆయన కూడా కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ తోటి మన వార్నింగ్ కూడా ఇచ్చాడు. నేను జగన్ చెప్పినా విన్ను, నేను ఛానల్ పెడతానని. అంటే ఒక టైంలో అసలు ఎదురు తిరుగుతాడు అనేది. అంటే ఇక అందుకని ఇప్పుడు ఆయన అవసరం ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఏంటంటే, ఢిల్లీలో మొత్తంగా కూడా మొదటి నుంచి 5 ఏళ్ళు లాబియింగ్ చేసింది, అక్కడ అపాయింట్మెంట్లు తీసుకుంది, అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది విజయసాయి రెడ్డి. ఇప్పుడు విజయసాయి రెడ్డికి మండితే ఇప్పుడు అటు ఇటు పోయి బీజేపీలో పోతాడని కూడా ఆ మధ్య పుకార్లు వచ్చింది. అందుకని ఇవన్నీ బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్ కూడా సహించుంటాడు. ఇవన్నిటిని కామ్గా ఉంచి ముందు వాళ్ళ ధర్నాకి చేయాలి కాబట్టి ధర్నాలో కూడా విజయసాయి రెడ్డి హైలైట్ అయ్యాడు, విజయసాయి రెడ్డి మాట్లాడాడు, ఇవన్నీ ఆయన. అంటే ఇదే టైంలో ఇప్పుడు ఈ శాంతి భర్త మదన్ మోహన్ ఆయన కూడా ఇప్పుడు వీళ్ళు ఎట్లా పెద్ద స్థాయిలో వీళ్ళు జనాల్ని ఆకర్షించాలనుకుంటున్నారో, జనం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారో, తన ఇష్యూని కూడా అక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే తను ఏం ఆశిస్తున్నాడు, తను వాళ్ళిద్దరు కలిసి ఏదైనా బ్లాక్మెయిల్ చేయడానికి ఇష్యూ రైజ్ చేశారా, అది దాని మీద డిస్కషన్ ఎట్లాగా నడుస్తుంది. ఆ ప్రెషర్ ఇక్కడైతే ఏదైతే ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఇక్కడ ఆయన కూడా గల్లీ నుంచి ఢిల్లీకి పోయి ఇంకా ఒత్తిడి పెంచడానికి ట్రై చేశాడు. వీళ్ళు ఎట్లా ఒత్తిడి పెంచడానికి ట్రై చేశారో చంద్రబాబు మీద, అంటే దానివల్ల దాడులు ఆగిపోతాయా, లేదంటే సైలెంట్ అవుతాడా, లేదంటే మోడీ నిజంగా 356 ఆర్టికల్ ఉపయోగించి రాష్ట్రపతి పాలన అనేది అది మరి ఇట్స్ టూ మచ్ అనమాట, ఉత్ప్రేక్ష అలంకారం లాగా అది ఇప్పుడున్న పరిస్థితుల్లో శాసనం చెందేది అది సాధ్యం కాదు. అందుకని ఇప్పుడు ఏంటంటే మదన్ మోహన్ అన్నయ్యను కూడా ఇది ఈ పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు తను కూడా అక్కడ ఉంటే, లేదంటే మీరు మదన్ మోహన్ ఒక్కడే అక్కడ చేసాడు అనుకోండి, ఆయనకి ఏ టీవీ వాళ్ళు కవర్ చేస్తారు, చేయరు కదా. ఈవెంట్ కి పక్కన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదో పెద్ద తిరణాలు జరిగేటప్పుడు చిన్న దుకాణాలు ఉంటాయి కదా, అవన్నీ హైలైట్ అయినట్టు ఆయన హైలైట్ అయ్యాడు. ఇప్పుడు ఈ జేజీ రామకృష్ణ ఇద్దరు హైలైట్ అయ్యాడు. కరెక్ట్ పిన్ చూసి గురి కొట్టారు. నేను కూడా కొంచెం సేల్ అవుతాను, ఎలాగో అక్కడ పెద్ద మీడియా అంతా అక్కడ ఉంటుంది కాబట్టి పనిలో పని మీకు మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఏం పెద్ద ఖర్చు ఉండదు, వాళ్ళతో పాటే పోయాడు, ఖర్చులు కూడా వాళ్ళే కార్యకర్తలు, యారా నేను కూడా వస్తానన్నట్టు వాళ్ళ ఖర్చులతో పోయినా ఆశ్చర్యం లేదు. నిజంగా ఒక సీరియస్ ఇష్యూ ఎంత ఫన్నీ అయిపోయింది సార్, సీరియస్ గా. ఓకే, మొత్తానికైతే కొంత సౌండ్ అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియా వైపు అయితే చేశాడని అనుకోవాలి, అంతేనా? ఓకే, అంటే ఏం ఉండదు అన్న దానికైతే మేము తలుచుకుంటే ఏదన్నా కొంత జరుగుతుంది సౌండ్ క్రియేట్ చేశారు, చెప్పకనే అయితే అధికార పార్టీకి సౌండ్ అండ్ లైట్ క్రియేట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.